కమ్మటి క్యారెట్ బోండాలు ఎంతో టేస్టీగా ఉండి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయి నమలాల్సిన అవసరం లేనంత స్మూత్గా ఉన్న క్యారెట్ బోండాలు. చిన్నపిల్లలు అయితే ఎంత ఇష్టపడతారో, ఇట్లా పెరుగులో నానబెట్టి ఇస్తే అయితే ఇంకా ఇష్టపడతారు. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ముందుగా పల్లి చట్నీ వేసుకుందాము. ఒక పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి ఒక చారెడు పల్లీలు వేస్తున్నాం. మేమిద్దరమే కాబట్టి కొన్ని సరిపోతాయి. ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసి ఇంకా మిక్సీ పట్టుకోవడం అంతే. ఇంక ఏం వేసేది లేదు. ఇష్టం ఉంటే ఎల్లిపాయలు వేసుకోవచ్చు. నా దగ్గర అయిపోయి నేను వేయలేదు, లేకుంటే తప్పకుండా ఎల్లిపాయలు వేస్తా. ఒక టీ గ్లాస్ వాటర్ పోసి మెత్తగా మిక్సీ పట్టుకొచ్చుకోవాలి. పల్చగా ఉండాలి ఈ చట్నీ. చూడండి, ఈ విధంగా అన్ని చట్నీలకెల్లా ఇది ఈజీ చట్నీ. నీట్గా వాష్ చేసుకొని 8 గంటలు నానబెట్టి నీళ్ళన్నీ వంపేసి మెత్తగా రుబ్బిన మినపగుళ్ళ పిండి ఇది. నేను ఎప్పుడు ఇడ్లీకి రుబ్బుకున్నా కూడా కొంచెం మినపప్పు ఎక్కువ నానబెట్టి వడల కోసము కొంచెం తీసి పక్కకు పెట్టుకుంటా. ఆ పిండే ఇది. దీన్ని స్పూన్తో బాగా కలిపి ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని నీళ్ళల్లో వేస్తే చూడండి, ఈ విధంగా వాటర్లో పైకి తేలాలి పిండి ముద్ద. అట్లా తేలితే వడలు కానీ బోండాలు కానీ చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు కలిపిన పిండిలో 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకొని అంతా బాగా కలుపుకొని సన్నగా కట్ చేసి పెట్టుకుని 2 రెమ్మల కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, ఒక ఆనియను, కొద్దిగా కొత్తిమీర, ఒక పెద్ద క్యారెట్ తురుమును వేసుకొని అన్నీ కలిసేట్టు బాగా కలుపుకోవాలి. 2 బౌల్స్ తీసుకొని చిక్కటి గడ్డ పెరుగు 4-5 టీ స్పూన్లు వేసుకొని మంచిగా మెల్ట్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర తరిగేసుకొని మళ్ళీ అంతా ఒకసారి మంచిగా కలుపుకొని తగిన నీళ్ళు పోసుకొని అన్నీ కలిసేట్టు కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనము అన్నీ కలుపుకున్న మినప్పప్పు ముద్ద తీసుకొని దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని సాల్ట్ అంతా పిండికి పట్టేట్టు మంచిగా కలుపుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని నూనె కాగిన తర్వాత మనం కలుపుకున్న పిండిని మనకు నచ్చిన సైజులో చిన్న చిన్నగా బోండాల్లాగా వేసుకొని 2 వైపులా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేట్టు వేయించుకొని వేగిన తర్వాత తీసి స్ట్రైనర్లో వేసుకుంటే నూనె అంతా వడిచిపోతుంది. చూడండి, ఈ విధంగా కాల్చుకోవాలి. ఆ కలర్ రావాలి. మళ్ళీ అదేవిధంగా రెండో వాయి ఎన్ని పడితే అన్ని కడాయిలో వేసుకొని అవి కూడా అట్నే సేమ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేట్టు వేయించుకోవాలి. ముందు వేయించుకున్న బోండాల నుంచి మనకు నచ్చినన్ని బోండాలు తీసుకొని మనం కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమంలో వేసుకొని బోండాలను పెరుగులో మునిగేట్టు చూసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇట్లా చేస్తే ఇవి దహి బోండాలు అవుతాయి. అంటే మనం ఒకే రకమైన పిండితోని 2 రకాల టిఫిన్లు చేసుకుంటున్నాం అన్నట్టు. బోండాల్లో మధ్యలో నంచుకోవడానికి మిరపకాయలు మధ్య కట్ చేసి ఉప్పు పెట్టి నూనెలు వేసుకొని 4-5 రెమ్మల కరివేపాకు కూడా నూనెలు వేసుకొని బోండాలతో పాటు వేయించుకుంటే మనం బోండాలు తింటుంటే వీటిని మధ్యలో నంచుకోవచ్చు. చూడండి, వేగిపోయినవి కూడా తీసేస్తున్నా. కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేగినవి తీసేస్తున్నా. 1 నిమిషం పక్కకు పెట్టుకుంటే ఆయిల్ అంతా వడిచిపోతుంది. చూడండి, మంచి కలర్ వచ్చింది. అదే కలర్ రావాలి. మిగిలిన పిండి అంతా కూడా వేసేస్తున్నాయి. ఇది లాస్ట్ వాయి అయిపోయినాయి. ఖాళీ అయిన గిన్నెను సింక్లో పడేసి ఎప్పుడో తోముకుందాం అనుకోకుండా వెంటనే కడిగేసుకుంటే మనకు పని కూడా ఈజీ అవుతుంది. ఈ టైం కూడా సేవ్ అవుతుంది. చూడండి, ఈ వాయి కూడా వేగిపోయింది. అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసి పెరుగులో వేసుకున్న బోండాలు కూడా ప్లేట్లో పెట్టిన, పల్లి చట్నీ చేసుకున్నాం కదా అది కూడా ప్లేట్లో పెట్టి నంచుకోవడానికి రౌండ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ స్లైసెస్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా పెట్టేసిన. ఇంకా పైనుండి కొద్దిగా గార్నిషింగ్ కోసము కట్ చేసిన పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర వేస్తున్నా. చూడడానికి బాగుంటుంది లుక్. తింటే కూడా మంచిగా ఉంటాయి. మధ్యలో మనం తింటుంటే ఉల్లిపాయలు తగులుతుంటే మంచిగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను టేస్ట్ చేసి మీకు చెప్తా. ఫస్ట్ నేను మీకు పెరుగు బోండా తిని టేస్ట్ చెప్తా ఎట్లున్నదో. ఆబ్వియస్లీ మంచిగా ఉంటుంది, నాకు తెలుసా టేస్ట్. అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని అన్నపూర్ణ స్తోత్రం చదువుకొని తింటున్నా. చాలా అంటే చాలా బాగుందండి. పెరుగులో తింటుంటే అయితే ఎంత బాగుంది. మనం వేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వచ్చి కరివేపాకు కూడా మంచిగా వేగింది. కరివేపాకు తింటుంటే మంచి క్రిస్పీగా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయ కూడా నంచుకోవచ్చు. అసలు కొంచెం కూడా కారం ఉండదు. ఉప్పు పెట్టి వేయించుతాం కదా, అస్సలు కారం ఉండదు.
చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పల్లి చట్నీతో బోండా ముంచుకొని తింటున్నా. ఇది కూడా చాలా బాగుంటుంది. నాకు తెలిసి టేస్ట్ నేను ఎప్పుడు చేస్తుంటా కాబట్టి తినకముందే చెప్తున్నా మీకు. ఒక బోండా మీకు మధ్య కట్ చేసి చూపిస్తా చూడండి. లోపల క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మనం వేసిన కరివేపాకు, కొత్తిమీర అన్నీ ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి. మధ్య మధ్యలో ఉల్లిపాయ నంచుకొని తింటే ఇంకా బాగుంటుంది. వీడియో కనుక నచ్చితే మీకు యూజ్ అయింది అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.